హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. ఈ ఛానల్‌కి మళ్ళీ మీకు చాలా స్వాగతం. ప్రీవియస్‌లో మనం డిస్కస్ చేసుకున్న చాలా స్ట్రాటజీస్‌లో ఆల్మోస్ట్ 90% స్ట్రాటజీస్ ఏవన్ ఉన్నాయో అవన్నీ ప్రాఫిటబుల్‌గానే ఉన్నాయి. ఎవరైతే దీనిపై వర్క్ చేశారో, ఎవరైతే ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది నేను దేని గురించి అయితే మాట్లాడుతున్నానో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వెల్కమ్ టు దిస్ ఛానల్ అగైన్. ఎవరైతే కొత్తగా వచ్చున్నారో వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అందరూ కూడా చూడండి. సో దట్ ఏ ఒక్క మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీ వల్ల మిస్ అవ్వకూడదు. ఓకే. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ మనం వీడియోలో డైరెక్ట్‌గా ఎంటర్ అయిపోదాం. మనం ఈరోజు మాట్లాడుకున్నాం 15 మినిట్స్ 15 మినిట్స్ స్ట్రాటజీ విత్ 50 ఎస్ఎంఏ మూవింగ్ యావరేజ్. ఓకే. ఇది ప్రీవియస్‌లో కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి ఎందుకు ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నానంటే, ఎవరైతే కొత్తగా వచ్చున్నారో పాత వాళ్ళకి కూడా ఈ టాపిక్ గురించి, ఈ స్ట్రాటజీ గురించి తెలియాలి. 15 మినిట్స్ స్ట్రాటజీ అంటే ఏంటి? 15 మినిట్స్ అంటే డే ఫస్ట్ క్యాండిల్. ఏ రోజైతే మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 31st ఆఫ్ డిసెంబర్‌లో స్టార్ట్ అయ్యే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారనుకో, ఆ ఫస్ట్ డే 15 మినిట్స్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఇలా ఫామ్ అవుతుందో దాన్ని హై అండ్ లోని మార్క్ చేసుకోవాలి. హై అండ్ లోని మార్క్ చేసుకోండి. ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్, ఫిఫ్త్ క్యాండిల్ ఏ క్యాండిల్ అయినా సరే హైని బ్రేక్ చేస్తే మీకు హై తీసుకోవాలి అండ్ లోని బ్రేక్ చేస్తే లో తీసుకోవాలి. ఇది మన స్ట్రాటజీ. దీని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. ఓకే. ఓకే. పర్ఫెక్ట్. ఈ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఎలా వర్క్ చేస్తుందో మాట్లాడడం. ఇదే స్ట్రాటజీ కాదు. దీంట్లో ఇంకొక విషయం కూడా యాడ్ చేయాలి. అందుకే లాస్ట్ వరకు ఉండండి. నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవచ్చు. దీంట్లో థంబ్ రూల్స్ నేనేం చెప్పాను మీకు గుర్తుందా? ఒకవేళ గుర్తు లేకపోతే నేను మళ్ళీ చెప్పేస్తా. ఆ థంబ్ రూల్స్ ఏంటంటే, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇదిగో ఇది ఫస్ట్ ఈరోజు లేటెస్ట్ క్యాండిల్ మనం చూద్దాం. ఈరోజు నేను వీడియో రికార్డ్ చేస్తున్న 30 డిసెంబర్ 2025. ఓకే. సో 30 డిసెంబర్ 2025 క్యాండిల్‌ని మనం తీసుకుందాం. ఈరోజు ఫస్ట్ క్యాండిల్ వచ్చేసండి 30 డిసెంబర్ 2025ది ఇది. ఈ రెడ్ క్యాండిల్. ఓకే. యెస్. ఈ రెడ్ క్యాండిల్ హై నేను మార్క్ చేసుకున్నా అండ్ లో కూడా మార్క్ చేసుకున్నా. ఇదిగో లో. సో దీనిలో థంబ్ రూల్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో హై అండ్ లో, ఈ దీని మధ్యలో మాత్రం ఎప్పుడైతే క్యాండిల్ ఫామ్ అవుతాయో అప్పుడు మనకి ఎట్లాంటి ట్రేడ్స్ కూడా తీసుకోకూడదు. ఓకే. అది ఆ రోజు మనకు ట్రేడ్ దొరకకపోయినా పర్లేదు. కానీ ఆ రోజు మాత్రం మనకి అవాయిడ్ చేయాలి. ఆ రోజు ట్రేడింగే అనేది చేయకూడదు. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి? ఎప్పుడైతే ఇది హైని గానీ, లోని గానీ బ్రేక్ చేసిందో అప్పుడు మనకి ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మనకి ఏం చేయాలి? అప్పుడు మనం సెటప్ మనం ఫాలో అవ్వాలి అండ్ ట్రేడ్ మనం ఎంట్రీ అవ్వాలి. సో, ఈ రోజంతా మనం చూసుకోవాలి. ఎక్కడ కూడా ఇది బ్రేక్ చేయలేదు. దీంట్లో మాత్రమే ఓన్లీ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. లాస్ట్ క్యాండిల్ వచ్చేసి బ్రేక్ చేసింది. సో, లాస్ట్‌లో ట్రేడ్ తీసుకున్నా, తీసుకోకపోయినా ఒకటే. సో, ఈ లాస్ట్‌లో ఎవరు తీసుకోరు. అంత ఆ విషయం అందరికీ తెలిసి ఉంటుందనుకుంటా. ఓకే. సో, ఈరోజు స్కిప్ చేద్దాం. ఓకే. అండ్ మనం 29th ఆఫ్ డిసెంబర్ మనం చూసుకుంటే 29 డిసెంబర్ ఫస్ట్ క్యాండిల్ ఇది ఫామ్ అయింది అండ్ హై ఇది, లో ఇది. ఓకే. సెకండ్ క్యాండిల్ ఏం బ్రేక్ చేయలేదు. బట్ థర్డ్ క్యాండిల్ వచ్చేసి వెంటనే లోన్ బ్రేక్ చేశాను. లోన్ బ్రేక్ చేసాక మనకి ఏం తీసుకోవాలి? లో బ్రేక్ చేసిన తర్వాత మనకి పుట్ సైడే వెళ్ళాలి. సో, ఎవరైతే లో బ్రేక్ చేసిన తర్వాత పుట్ తీసుకున్నారో, డౌన్ సైడ్ ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళు బంపర్ ప్రాఫిట్‌లో ఉండే ఉంటారు. ఓకే. నేను ఇంతకుముందు కూడా ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పా. మనకి ఏ సైడ్ అయితే బ్రేక్ అవుతుందో అదే సైడ్‌ని మనల్ని ట్రేడ్ తీసుకోవాలి. మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేసుకొని చూడండి. ఇదిగో నేను బ్యాక్ టెస్ట్ కూడా చేసుకొని చూడండి. ఇలా స్క్రీన్ రన్ చేస్తున్నా మీరు చూడండి. ఇది చాలా ప్రూవెన్ స్ట్రాటజీ. ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు బంపర్ ప్రాఫిట్‌లో ఉంటారు. నేను ఇంకా బ్యాక్ టెస్ట్ చేసి మీకు చూపించగలను. బట్ వీడియో ఏంటంటే చాలా లాంగ్ అయిపోతుందని నేను ఎక్కువగా చేయట్లేదు. ఇంకోటేంటంటే దీంట్లో ఇంకో విషయం ఏం యూజ్ చేయాలంటే 50 మూవింగ్ యావరేజ్ ఎస్ఎంఏ యూజ్ చేయాలి. 50 ఎస్ఎంఏ యూజ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ క్యాండిల్ 50 మూవింగ్ యావరేజ్ 5050 అండి. ఓకే. 15 కాదు 5050. ఇదిగో రాస్తున్నా 50 ఎస్ఎంఏ.
50 ఎస్ఎంఏ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేస్తుందో, లో సైడ్ బ్రేక్ చేస్తే మనకి పుట్ సైడ్ వెళ్ళాలి అండ్ హై సైడ్ బ్రేక్ చేస్తే మనకి లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యాండిల్ అనుకోండి, ఇట్లా వస్తున్నాయి. ఇలా బ్రేక్ చేసి వెళ్ళిందనుకో ఇంకా మీకు హై సైడ్ తీసుకోవాలి, అంటే లాంగ్ సైడ్ తీసుకోవాలి. సారీ, హై అనేసా. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో లాంగ్ సైడ్ మీకు వెళ్ళాలి, అంటే కిందన బ్రేక్ చేస్తే మీకు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలండి. ఈ విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎంతమంది అయితే ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారో వాళ్ళు బంపర్ ప్రాఫిట్లో ఉన్నారనుకుంటా. ఏదైనా ఈ స్ట్రాటజీలో మీకు డౌట్ అని అనిపిస్తే, ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను మీకు క్లియర్ చేస్తా. ఇదే ఈ ఇది ఎలా పనిచేస్తుందో, ఎలా వర్క్ చేస్తుందో అని ఇదొక రివిజన్ వీడియో మాత్రమే. ఇంకా ఫ్యూచర్లో నేను చాలా వీడియోస్ పెడతా. ఆ వీడియోలో చాలా స్ట్రాటజీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ కలుద్దాం మనం ఇంకో వీడియోతో. అంతవరకు ఆల్ ది వెరీ బెస్ట్.